సిరిపురం గ్రామస్తులందరికీ కూడా సంతోషంతో నన్ను ఈరోజు ఇంత ఆహ్వానించిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇవాళ చాలా మాట్లాడాలి. ఇది మీకు కొన్ని సంబంధించినవి, మీకు కొన్ని సంబంధించినవి కాదు. బట్ అయినా ఇక్కడ మాట్లాడుతున్నా మంచి వేదిక కాబట్టి. ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే, పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన తర్వాత ఇంకొకళ్ళకి ఇండిపెండెంట్ గా వేయించి వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారంట. ఇంకొకళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని సింహం 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 అంటాడు, గాజు గ్లాసు గుర్తుతో పిచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేద్దామని. ఇది జనసేనకు సంబంధించింది. ఎవరి చేత ఏపిచ్చి పోటీ చేస్తా ఉన్నారంట. దాన్ని రేపు కోర్టుల్లో ఎదుర్కొంటాం. దీని అంతటికీ ఒక వ్యక్తి కారణం. ఇది యాక్సెప్ట్ చేసి ఒక కుట్ర రాజకీయం చేసిన వ్యక్తి. బ్రదర్, నువ్వెవరో నాకు తెలుసు. నీకు 1-2 days టైం ఉన్నాయి. దాని పద్ధతి ప్రకారం తీసేయి. సరే, నువ్వు తీసేయకపోతే నాకు ఇంకో 30 సంవత్సరాల జీవితం ఉంది, నీకు ఒక 30 సంవత్సరాల జీవితం ఉంది. తేల్చుకుందాం ఏదో ఒక రోజు. ఎక్కడికి పోం, ఇద్దరం ఇక్కడే ఉంటాం. కాబట్టి టీవీ చూస్తున్నాం అనుకుంటున్నా, లైవ్ చూడు, చూసి దాన్ని కరెక్ట్ చేసుకో, క్షమించి వదిలేస్తా. రెండోది ఇవాళ కిలారి రోసయ్య గారు మాట్లాడుతూ ఒక 2 కామెంట్లు చేశారు. ఒకటి, నాకు డబ్బుతో అహంకారం పెరిగిందంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పాపం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఆయన పిలిచి ఏదో ఒకటి తిట్టవా, ఏదో ఒకటి మాట్లాడి, ఏం మాట్లాడతలేదని చెప్పినట్టున్నారు, ఏదో గబక్కన మాట్లాడినట్టున్నారు. మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, నీతి నిజాయితీ నుంచి వచ్చే ధైర్యానికి డబ్బుతో వచ్చే అహంకారానికి తేడా ఉంది బ్రదర్. ఆ తేడా నీతి నిజాయితీతో మాట్లాడే ధైర్యం ఇది. ఇది అహంకారం కాదు. అహంకారం అంటే ఏంటో తెలుసా? అహంకారం అంటే ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ని మానసిక రోగిగా చిత్రించి చంపటం అహంకారం. ఒక్క ఎమ్మెల్యేని ఒక్కసారి కూడా కలవకుండా వచ్చిన వాళ్ళలో ఎవడికి కుర్చీ వేయాలో ఎవడికి కుర్చీ వేయకూడదో కనుసైగతో శాసిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకుల ఆత్మాభిమానాన్ని చంపివేస్తున్నటువంటిది నీ అహంకారం. అది అహంకారం అంటే. ఆయన ఇంటికి వెళ్తే ఎవడికి కుర్చీ వేయాలో వేయకూడదో కుర్చీ ఉండదంట, చూసి చెప్తారంట ఎవడికి కుర్చీ వేయాలో. అది అహంకారం అంటే. నేను పోటీ చేయను మహాప్రభు అని మీరు ఆయన ఇంటి చుట్టూ 2 రోజులుగా తిరుగుతా ఉంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం అహంకారం అంటే. అంతేగాని నాది అహంకారం కాదు బ్రదర్. నాది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం. ఇట్లానే మాట్లాడతాం. రెండోది, ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అటాక్ చేస్తున్నానంట. నేనేం అటాక్ చేస్తున్నానయ్యా? నేను వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా. నేను అపోజిషన్ పార్టీలో పోటీ చేస్తా ఉన్నా. అటాక్ చేయకుండా నేను పొగడమంటావా? ఇలాగ ఆయన్ని మరి నా బాధ్యత ఏంటి? నేను అపోజిషన్ లో పోటీ చేస్తా ఉన్నా. నీ సమస్యలని, నువ్వు చేసిన అన్యాయాన్ని అటాక్ చేయటమే నా బాధ్యత. అవునా కాదా? అటాక్ ఎందుకు చేయం? నువ్వు ఎప్పుడన్నా మంచి చేస్తే చెప్తాం, కానీ అసలు నువ్వు మంచి ఎక్కడ చేసావు నీకు? అయితే ఒక విషయంలో నేను పొగడదలుచుకున్నా ఆయన్ని. ఎందుకు పొగడాలనుకున్నానంటే, నిన్న పొద్దున అక్కడెక్కడో ప్రచార సభకు వెళ్ళినప్పుడు ఒక యువతి ఒక క్వశ్చన్ అడిగింది ఆయన్ని. అన్నా, మీరు ఇంతకుముందు బిజినెస్ లో సక్సెస్ అయ్యారు, ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు, నాకు కూడా 2 టిప్స్ చెప్పన్నా బిజినెస్ లో ఎలా సక్సెస్ కావాలో అని అడిగితే ఆమె పాపం షాకు గురై, ఆయన నేను ఇప్పుడు బిజినెస్ చేశానని అనుకున్నారో ఏమో కానీ మాట్లాడకుండా అట్లనే ఉన్నారు కాసేపు. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి గారు మైక్ తీసుకొని, అమ్మా ఇది వాస్తవం, పోయి ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోమ్మా అని చెప్పారు. అయితే ఇందులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే పొరపాటున 2-3 క్విడ్ ప్రోకోనో ఈ పనికిమాల టిప్స్ ఇచ్చారనుకో,
అవి నిజం అనుకొని ఎవరన్నా బిజినెస్ చేసి జైళ్ళకి వెళ్ళి వాళ్ళ జీవితం దుర్భరం అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్పలేదు. అందుకు మాత్రం మిమ్మల్ని నేను మెచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, అటాక్ ఎందుకు చేయకూడదు? మీరు మందులో 70% కమిషన్స్ తీసుకుంటున్నారా లేదా? ఆ డబ్బు సంచులు తాడేపల్లి గూడెంకి వెళ్తున్నాయా లేదా? మీరు మందు మాఫీ చేస్తానని చెప్పారా లేదా ముందు? మరి అటాక్ ఎందుకు చేయకూడదు? చేస్తాం. ఇసుక అంతా అమ్ముకున్నారా లేదా? ఇసుక ధరని బంగారం ధరతో సమానం చేసి, ఇసుక దొరకకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారా లేదా? ఆ భవన నిర్మాణ కార్మికులందరూ అప్పులమయం అయిపోయారా లేదా? మరి ఎందుకు అటాక్ చేయకూడదు? ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక్క చుక్క నీళ్లు ఇవ్వరు కానీ తాగడానికి ప్రతి గ్రామానికి ప్రతి గొంతుకి సందుకు గంజాయి మీరు వ్యాపింపజేశారా లేదా? 2013కు ముందు 19కి ముందు గంజాయి ఎక్కడన్నా ఉందా ఈ రాష్ట్రంలో? మరి 5 సంవత్సరాల్లోనే గంజాయి వచ్చిందంటే అది మీ అసమర్థ పాలనే కదా. మరి అటాక్ చేస్తామా లేదా? ఎక్కడ దొరికితే అక్కడ మట్టి అమ్ముకున్నారు, గ్రావెల్ అమ్ముకున్నారు, బాక్సైట్ అమ్ముకున్నారు. ఎక్కడ పడితే అక్కడ మైన్లు తవ్వి మీరు అమ్ముకొని అవినీతిమయం అయ్యారా లేదా? కాబట్టి అటాక్ చేస్తాం. అది కూడా అదే విధంగా ఉద్యోగాలు, ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు? ఈ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఉన్నది 12%, 12% ఉంది. బీహార్లో 16% ఉంది. మన రాష్ట్రంలో 24% నిరుద్యోగం. చదువుకున్న ఒక్కడికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు కానీ, నీ కోడిగుడ్డు మంత్రి కానీ, లేదంటే ఒక అధికారి కానీ ఒక ఇండస్ట్రీ అధికారితో కలిసి మా రాష్ట్రానికి పెట్టుబడులు తేండి అని మీరు ఏ రోజన్నా నీ గడప దాటి బయటకు వచ్చావా? మరి తల్లిదండ్రులు పిల్లల్ని అప్పులు చేసి చదివిస్తే వీళ్ళు విద్యార్థులు ఏమి చేయాలా? చదువుకున్న వాళ్ళు కూలీలుగా పనిచేయలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, డిప్రెషన్తో ఉంటే వాళ్ళు మమ్మల్ని మేము వెళ్తా ఉంటే అన్నా 3 ఏళ్ళు అయింది డిగ్రీ అయ్యి ఏదన్నా ఉద్యోగం చూపించన్నా అని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉంటే మేము ప్రశ్నించొద్దా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ప్రశ్నించకూడదు రోసయ్య గారు? అమరావతిని కంప్లీట్ గా కొలాప్స్ చేసిన అసమర్థుడివి కాదా నువ్వు? 33,000 ఎకరాలు రైతులు ఇస్తే దాన్ని బాగు చేసి దాన్ని కనీసం 1,000-2,000 ఎకరాలు అమ్మితే కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చేది. దాన్ని పూర్తిగా పాడబెట్టావా లేదా? పోలవరం పూర్తి చేయకుండా 74% మనం కంప్లీట్ చేస్తే వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ అనేసి మెగా కృష్ణారెడ్డి గారి కాంట్రాక్ట్ ఇచ్చి 4-5 సంవత్సరాలు అయిపోతా ఉంది. 4% కంప్లీట్ చేశావు. అంటే నువ్వు పోలవరం కట్టకుండా, ఏ ప్రాజెక్టు కట్టకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా చూస్తా ఉంటే మేము అటాక్ చేయొద్దా? ఇళ్ళు 1 సెంటు భూమి అని చెప్పి 10-20 లక్షల రూపాయలు ఉండేటువంటి భూముల్ని 3-4 రెట్లు 40-50 లక్షల రూపాయలు పెట్టి మీరు కొని గవర్నమెంట్ సొమ్ము ఎమ్మెల్యేలు తిని, మీ మంది మార్బలం తిని, పేదలకి 2-3 సెంట్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా 1 సెంటు ఎక్కడో కొండల్లో గుట్టల్లో దూరంగా ఇచ్చి ఈ రోజుకి కూడా ఇల్లు కట్టకుండా ఉంటే ప్రశ్నించవద్దా మేమని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ ల్యాండ్ టైటిల్ తీసుకొచ్చారు. ఎందుకు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్? ఎక్కడన్నా రిజిస్ట్రేషన్లు ఇబ్బంది అవుతున్నాయా? ఎక్కడన్నా గొడవలు అవుతున్నాయా? దీనివల్ల నువ్వు సాధించేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరి పులివెందులలో అయితే ఎటువంటి రాజకీయం చేశామో రాష్ట్రం అంతా ప్రతి వాడి ఆస్తులు, స్థలాలు, పొలాలు ఆయన గుప్పెట్లో ఉంటే నీ మంది మార్బలం గొడవ పెట్టి కిరికిరి చేసి మీ దగ్గరికే పంచాయతీకి వస్తే మొత్తం మీరు మీ చేతుల్లోకి, మీ గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తే లాయర్లు, కోర్టులని వ్యవస్థని కంప్లీట్ గా నాశనం చేస్తామంటే చూస్తూ ఎలా ఉంటాం? మేము ప్రశ్నిస్తాం. రోసయ్య గారు ఇలా ప్రజాపక్షాన నిలబడాల్సింది పోయి నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తారు 3 క్యాపిటల్స్ కరెక్ట్ విధానం అంటాం,
ఈ క్యాపిటల్లో ఒక వర్గం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారంట. రోసయ్య గారు మీకు తెలియకపోతే లెక్కలు చెప్తా ఉన్నా, వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడ 20,000 ఎకరాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, 1 ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు మెజారిటీ బలహీన వర్గాలకు చెందిన వారు, మైనారిటీలు. 1 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కేవలం 5 నుంచి 8,000 మంది మాత్రమే ఉన్నారు. అసలు ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ అయిందంటే ఈ కాన్స్టిట్యున్సీ, దానికి కారణం ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉండటం. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మీరు ఆయన ఏది చెప్తే అలా మీరు ముందుకు వెళ్తా ఉంటే మిమ్మల్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటాం రోసయ్య గారు అని అడుగుతా ఉన్నా. ఇలా నేను చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చాలా ఘోరమైనటువంటి అవినీతి. ఆయనకి నాకు ఒకటే డిఫరెన్స్, జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి. నేను ఆ 10th క్లాస్ పేపర్స్ ని కష్టపడి చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి నాకు పోలిక లేదు బ్రదర్. నీలాగా నేను అవినీతి సొమ్ముతో ఈరోజు రాజకీయం చేయటం లేదు. 10 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ పూర్తి చేసుకుని తర్వాత 20 సంవత్సరాలు కష్టపడి 20 సంవత్సరాలు 43% ట్యాక్స్ కట్టి ధర్మబద్ధంగా ఈరోజు వచ్చి ఇండియాలోనే ఎవ్వరూ ఇంతకు ముందు చూపించినట్టుగా ఉన్న ప్రతి ఆస్తి ప్రతి రూపాయి పేపర్ మీద పెట్టి చూపించిన దమ్మున్న మగాన్ని నేను. ఎవరైనా ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం మనం ఒక 7 సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే సరిపోతుంది. చెప్తా ఉన్నా, మీ ఎవరికైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ వాళ్ళకి, నేను సంపాదన మొదలుపెట్టిన 2001 సంవత్సరం నుంచి గత 23 సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంది, నేను ఎలా సంపాదించానో. నువ్వు చెప్పగలవా? 700 కోట్ల రూపాయలు చూపించావు, నీకు కారు లేదా? ఎందులో తిరుగుతున్నావు మరి నువ్వు? కార్లు అంటే మరీ ఇంత జనాల్ని ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆస్తి అంతా 700 కోట్లు అంట. సరే కానివ్వండి, మీరందరూ, నేను కనీసం గుంటూరు ప్రజలు చాలా చైతన్యవంతులు అనుకుంటా ఉన్నాను. దయచేసి మీరు ఇది 10 మందికి చెప్పండి. ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసుకోవాలి, ఏ విధంగా ఈరోజు అవినీతి రాష్ట్రంలో ఉంది అనేది, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది. మళ్ళీ సిద్ధం అనే పోస్టర్ ఒకటి వేస్తారు. 10 సంవత్సరాలు ఆయన కోసం కష్టపడిన నాయకులు ఎంతో మంది ఉంటే ఆయన ఒక్కళ్ళ బొమ్మే పెట్టి సిద్ధం అంట. ఎలక్షన్స్ ఎందుకు వెళ్తాం మనం? ఒక మంచి నాయకులని, ప్రజలకు ఉపయోగపడే నాయకుల్ని ఎన్నుకోవడం కోసం మనం ఎలక్షన్స్కి వెళ్తాం, అవునా కాదా? సిద్ధం పెట్టని చెప్పి ఆయన బొమ్మంతా చూపిస్తే ఏం చేయాలి మన అందరూ అంటే, మిగిలిన వాళ్ళందరూ ఏం కావాలా? నువ్వు ఒక్కడవేనా నాయకుడు ఈ రాష్ట్రంలో? ఇది ఒక వ్యక్తి నిరంకుశత్వానికి, ఒక వ్యక్తి మానసిక స్థితికి నిదర్శనం. ఆ పోస్టర్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నేను పేదల పక్షపాతి అని చెప్తా ఉంటారు. అన్నా క్యాంటీన్లు ఎందుకు క్యాన్సిల్ చేశావు? అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు తింటున్నారు? అయోధ్య రామిరెడ్డి తింటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు తింటున్నారా? వైవి సుబ్బారెడ్డి గారు తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా? ఎవరు అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేది 5 రూపాయలకి? పొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళి ఇంట్లో ఫుడ్ వండుకోలేక పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడే వాళ్ళు మధ్యాహ్నం పూట 5 రూపాయలకి, అది కూడా భోజనం పెట్టే వాళ్ళు ఎక్కువ అన్నదాతలు. అన్నా క్యాంటీన్లు అనేది మనసుకు సంబంధించింది. భోజనం ఎంతో మంది దానం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు 5 రూపాయలకి భోజనం చేస్తూ ఉంటే నీకు ఏం అడ్డం వచ్చినాయని నువ్వు క్యాన్సిల్ చేసావు? అవి నువ్వు పేదల పక్షపాతి అంటారా, కక్షపాతి అంటారా? కాబట్టి పేద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి.
అతని వ్యక్తిత్వం ఏమిటి, అతను చెప్పేది ఏమిటి, చేసేది ఏమిటి అనేది. ఆఖరిగా మేమేం చేయబోతున్నామో మీకు చెప్తా ఉన్నా. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే, మేము రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి 2 సెంట్ల భూమితో అవినీతి లేకుండా ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను శ్రావణ్ కుమార్ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధానితోటి భూములున్న వ్యక్తులందరూ కూడా రేపు బాగుపడబోతా ఉన్నారు. అయితే పేదవాళ్ళు కూడా వాళ్ళని చూస్తూ బాధపడకుండా వారితో పాటు సమానంగా జీవించాలి. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది. దానికి పూర్తిగా మేమిద్దరం కట్టుబడి ఉంటాం. మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు వేస్తాం. మీకు వచ్చే 5 సంవత్సరాల్లో నీళ్ల సమస్య లేకుండా చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ పనులు అవసరమైనవన్నీ కూడా చేస్తాం. ఈ 4 ముఖ్యంగా చేస్తాం. ఇవి కాకుండా మంచి స్కూల్స్ కానీ ఇంకా ఏవి కావాలో అవన్నీ కూడా ఆలోచించి మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. ఇక ఆఖరిగా ఇక్కడ మాట్లాడాల్సింది, ఇక్కడ ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. మీకు కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవం. దీని గురించి నేను మీకు ఒక్కసారి చెప్తాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఇది మొదటిసారి కాదు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా పొత్తు పెట్టుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారిని ఎక్కడున్నో వెతికి తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసిన గొప్ప మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క ఇబ్బంది కూడా జరగలేదు ముస్లిం సోదరులకి. 2014-19 మధ్య ఇదే విధంగా ఎన్నో పథకాలు మీ అందరికీ తెలుసు, ఎన్ని పథకాలు తీసుకొచ్చారో. తర్వాత ఒక్కటి కూడా ముస్లిం సోదరులపై ఏ చిన్న అఘాయిత్యం కూడా జరగలేదు. ఇది వాస్తవమా కాదా? ఈ రోజు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ కి చేశారా? సిపిఐకి చేశారా? సిపిఎంకి చేశారా? ఆయన చేసింది కూడా బీజేపీకే. అవునా కాదా? ఈ సిఏఏ బిల్లు, ఎన్ఆర్సీ బిల్లు ఎప్పుడు వచ్చినాయి? 2019-2024 మధ్య వచ్చినాయా కాదా? మరి వచ్చినప్పుడు దీనికి ఓటేసిన మహానాయకుడు ఎవరు? అకౌంటెంట్ ఆడిటర్ ఒకరు ఉన్నారు. 31 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ గాని లోక్సభ గాని 31 మంది కనీసం ఒక్కసారి వాకౌట్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేది. ప్రశ్నించడం తర్వాత దేవుడు ఎరుగు, కనీసం చర్చించారా దాని గురించి? దాన్ని ఏమైనా ఆపగలిగారా? అది మరి పరిస్థితి. పోనీ ఇప్పుడు వస్తున్న 5 సంవత్సరాలు మేము చెప్తున్నాం బీజేపీతో పొత్తని. మీరెవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఆయనకు వచ్చే 2-3 ఎంపీ సీట్లు వస్తే తెలియదు, 2 వస్తాయో 3 వస్తాయో, వస్తే అక్కడ పవనం కూడా ఏదైనా వస్తే రావచ్చు. ఈ 2-3 ఎవరికి సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ కి చేస్తారా? సిపిఐకి చేస్తారా? పోనీ ఆమ్ ఆద్మీకి, ఆప్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఒకడే గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఆయన కేసులుంటే ఎవరికైనా వంగాల్సిందే. ఇది వాస్తవం. ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ మేము ఎందుకు ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామో అందరూ అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అప్పులమయం, రాజధాని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, పోలవరం ఆగిపోయింది, పూర్తి నిరుద్యోగ సమస్య. ఏ ఇండస్ట్రీ తీసుకురావాలన్నా కేంద్రంలో చాలా నిధులున్నాయి. జల్ జీవన్ మిషన్ లో 14,000 కోట్లు ఉన్నాయి. ఇట్లా టిడ్కో ఇళ్ళు 20 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ నిధుల్ని మనం కొంత యాడ్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేదరికం అనేది లేకుండా చేయవచ్చు. ఇవన్నీ చేయాలంటే మీకు తెలుసు, రేపు వచ్చే 5 సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు 350 సీట్లతో వస్తున్నారని ప్రతి సర్వే చెప్తా ఉంది. ఇలాంటి అప్పుడు వారితో విభేదించే కన్నా స్నేహపూర్వకంగా ఉండి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చి, కేంద్రంలోనే కాదు ఢిల్లీలో మనం ఎక్కడికి పోయినా కూడా మనం ఆ ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యాము అంటే ఒక పని జరుగుతుంది.
లేకపోతే ఒక్క చిన్న అడ్డుపుల్ల వేసి, మీకు తెలుసు గవర్నమెంట్ అధికారులు వాళ్ళు చేయకూడదు అనుకుంటే మిమ్మల్ని ఎన్నిసార్లు తిప్పుతారు ఆఫీసుల చుట్టూ. వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యి వాళ్ళ డబ్బు వచ్చేదాకా తిప్పుతూనే ఉంటారా లేదా? మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో అంత అధికారంలో ఉంటే ఏం ఉపయోగం? మేము ఎంపీలం అయి మేము ఎంపీలం అయితే మీకు మంచి జరగాలి, అంతేగాని మైక్ ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ 2 నిమిషాలు మీరు ఆనందపడతారు తప్పించి మీ పేదరికం ఎలా పోతుంది? ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆయన తగ్గి, ఎందుకంటే ఆయన నేషనల్ లీడర్, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాలను శాసించారు. శాసించిన వ్యక్తి కూడా మీ అందరి గురించి మనందరి గురించి తగ్గి ఎన్నో అవమానాలు భరించి ఈరోజు ఈ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మీరు అందరూ పెద్ద హృదయంతో అర్థం చేసుకోండి. అయితే మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం, కిలారి రోసయ్య గారు లాగా జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అంటే దాన్నే ఒక ఎజెండాగా చెప్పుకుంటూ సమర్థించే వ్యక్తిని కాదు నేను. ఈ రోజు రాజకీయం ఎంత ఖర్చు అయిందో కూడా మీకు తెలుసు, ఎంత శ్రమతో కూడిందో కూడా తెలుసు. 3 నెలల నుంచి విపరీతంగా కష్టపడి ప్రతిరోజు జనంలో ఉన్నాం. రేపు గనక మీ హక్కులకు కానీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగితే రాజీనామా లెటర్ గా తీసుకెళ్లి స్పీకర్ మొహాన కొడతానని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈ ఎంత కష్టమైనా సరే ఎవ్వరికి అన్యాయం జరగనివ్వను. అది శ్రావణ్ కుమార్ గారిని కానీ నన్ను కానీ దాటుకొని వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో వేరే వాడు ఎవ్వడు కారు పెట్టలేడు. అది మీరు అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అల్లా సాక్షిగా మీకు నేను ప్రమాణం చేస్తా ఉన్నా. కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి బ్రదర్. ఇంకొక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు 4% రిజర్వేషన్స్ అని. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ చెప్తా ఉన్నాం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకువెళ్లే విధంగానే మా మార్గం ఉంటుంది అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అది కోర్టులో ఉంటే దానికి లాయర్ ఫీజులు కట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ మీ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.